రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు అదనపు సమయం కల్పించడం ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ లైన్లు, శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందంటున్న ఇంద్రసేనారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎస్ఆర్ఐ ప్రక్రియ మందకోడి జరుగుతుందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి 3వ తేదీ వరకు పొడిగించారు. దానికి సంబంధించి ఇంద్రసేనారెడ్డి మన మధ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎస్ఆర్ఐ ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించడం ఎలా ఉంది? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది మనందరం కూడా ప్రతి భారతీయుడు తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఇది రాజకీయ ప్రక్రియ కాదు. రాజకీయ ప్రక్రియ అయినా కూడా మన బాధ్యత. ఇంతకాలం మనం ఓటు గురించి హక్కు అయినా మాట్లాడినాం, కానీ ఓటు విలువ గురించి అయితే మాట్లాడాలి కదా. మరి ఇంత విలువైన ఓటు ఎవరు వేస్తున్నారో తెలుసుకోవాలి కదా. ఆ ప్రక్షాళన అయితేనే కానీ మనకు తెలీదు. అంటే ఇప్పుడు ఇంటి తాళం చెవి ఎవరికి ఇస్తారు? మీరు బయటకు వెళ్తే నమ్మకస్తుడికి ఇస్తారు కదా. మరి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం, వాళ్ళు మన దేశాన్ని నడిపించడం అనేది కూడా ఎంత పెద్ద బాధ్యత ఎవరి చేతిలో పెడుతున్నాం? ఓటరే కదా. మరి ఏ ఓటరు ఓటు వేస్తున్నారో తెలుసా మీకు? అసలు మన దేశానికి సంబంధించిన వాడా? అసలు మన దేశంలో ఉండడానికి అర్హత ఉందా? బయట ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఓటు వేస్తే ఎలా ఉంటుంది ఆలోచిస్తారా మీరు? ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే గవర్నమెంట్ తిప్పనే కాదు, ఈ మీ బాధ్యత కూడా. అసలు ఇంటి ఎదురుగా ఎవరున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారనేది తెలుసుకున్న బాధ్యత కూడా మనందరిది. మనందరం ఐసోలేటెడ్ అయిపోయి ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకుంటే సరిపోదు ఈ కాలంలో. కాబట్టి ఇది మీ బాధ్యతగా తీసుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా మనకి హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నాంపల్లి ఆఫీస్, బీజేపీ నాంపల్లి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా భారీ ఎత్తున హెల్ప్ సెంటర్ కూడా నియమించబడింది. మీరందరూ కూడా ఎక్కడన్నా వెళ్ళొచ్చు. ఏ పార్టీ వారైనా అసలు ఎవరికి సంబంధం లేదు. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తున్నది అస్సలు ఎవరు అడగరు. ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించిన ఎలాంటి విషయాలైనా కూడా ఏ క్లారిటీ కావాలనుకున్నా మీరు సంప్రదించవచ్చు. అక్కడ చిన్న విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎన్నో పర్యటనలు చేసాం. ఇన్ని పర్యటనలలో బిఎల్ఓస్కే అసలు ఎక్కడ ఎలా నింపాలి, అసలు 2002 లెఫ్ట్ సైడ్ ఎలా నింపాలి, రైట్ సైడ్ ఎలా నింపాలి అనేది కూడా చాలామందికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నా ప్రతి ఒక్క బిఎల్ఓ మీద నేను నెగటివ్గా చెప్పట్లేదు. చాలామంది ప్రజలు కూడా బిఎల్ఓస్ మీద నమ్మకంతో వెళ్తున్నారు, ఏజెంట్స్ మీద నమ్మకంతో వెళ్తున్నారు. కానీ నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే తప్పు నింపడం కూడా చూస్తున్నారు. తప్పు నింపి కూడా సిగ్నేచర్ చేసి కూడా బిఎల్ఓ సంతకంతో సబ్మిట్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పులు కూడా 31 జూలై అంటే ఇప్పుడు పొడుగు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆగస్ట్ 3 తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మీరు దీనిలో పాల్గొనవలసి వస్తుంది. అదే మీరు కరెక్ట్గా నింపి ఉంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉండదు, ఎలాంటి క్వశ్చన్స్ ఉండదు. మీరు మళ్ళీ దాన్ని జస్టిఫికేషన్ చేసే అవసరం ఉండదు. ఒకవేళ మీరు సరిగ్గా నింపకపోతే మాత్రం మళ్ళీ మీ దగ్గరికి మీరు మళ్ళీ నింపవలసి వస్తుంది, కరెక్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియని మీరు కరెక్ట్గా తెలుసుకోండి. ఇది ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి బీజేపీ కానీ పూర్తిగా ఇప్పటికే శక్తి చెందాలి, హెల్ప్ లైన్ పెట్టాము, హెల్ప్ సెంటర్లు కూడా పెట్టాము. ఎవరికి ఏం తొందర లేదు. ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుందా ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నింపి బిఎల్ఓ వాళ్ళకి ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.